ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బాధపడకండి, ఏడవకండి అని నేను చెప్పే మాటలు మీకు ఓదార్పునిస్తాయో ఇవ్వవో నాకు తెలీదు, కానీ నా మనసు కనిపించింది మీకు చెప్తాను, వినండి. అమ్మా అన్న పిలుపుకి దూరం అయ్యారని మీరు అమ్మవారిని నిందిస్తున్నారు. అమ్మవారి మీద నమ్మకం కోల్పోయారు. కానీ ఎప్పటికైనా మీకు న్యాయం చేసేది ఆ అమ్మవారే మేడం. అవని మేడం శ్రీకర్ సార్ల మనసు నిండా ఆవేదన గూడు కట్టుకుపోయింది. ఆ ఆవేదన ఆవిరిలా మారిపోవాలంటే బిడ్డ బ్రతుకుందని అవని మేడం ఆశపడుతున్నట్టు జరిగేలా చూడు తల్లి అని నేను ప్రతిరోజు అమ్మవారిని మొక్కుకుంటున్నాను. కొందరికి జరగబోయే సంఘటనలు ముందుగానే తెలిసిపోతాయి అంటారు. ఆ విధంగా ఈరోజు నాకేమనిపిస్తుందో చెప్పమంటారా? పండగ నాడు మీ విషయంలో ఏదో అద్భుతం జరగబోతుంది అని అనిపిస్తుంది. అమ్మవారు మీకు ఒక శుభవార్తని ఏదో రూపంలో పంపించబోతుంది అనిపిస్తుంది. మీలోని దిగులంతా పోయి ఇద్దరూ సంతోషంలో మునిగిపోతారు అనిపిస్తుంది. పండగ అయ్యేంత వరకు మీరెదురు చూడండి. ఈ సంక్రాంతి మీకు జీవితాంతం గుర్తుండిపోయే పండగ అవుతుంది. చిన్నదానివైనా పెద్ద మనసు చేసుకుని నా మనసులోంచి బాధని దూరం చేసే ప్రయత్నం చేస్తున్నా. కానీ ఇలాంటి మాటలని 5 సంవత్సరాల నుంచి విని విని విసిగెత్తిపోయాను తల్లి. ఈ సంక్రాంతి పండగలో ఎవ్వరూ ఊహించనిది ఏదో జరగబోతుందని నా మనసు చెప్తుంది. అది ఏమై ఉంటుందో ఆ అమ్మవారే అందరికీ చూపించాలి. గురువుగారు, వేదవతి గారి వాళ్ళకి మనం ముందుగా ఒక ఫోన్ చేసుంటే వారు మన కోసం ఊరు వెళ్లకుండా ఆగి ఉండేవారు కదా. మీరు చెప్పవలసింది చెప్పేసి ఉండేవారు. వారి ఊరి వరకు వెళ్ళవలసిన అవసరం వచ్చుండేది కాదు. అనవసరమైన శ్రమ కదా గురువుగారు. మనం వెళ్ళడానికి దూరం అవ్వచ్చు, కానీ నేను చెప్పబోయే వార్త వారి గుండె భారాన్ని తగ్గిస్తుంది. తనలాంటి జాతకం గల ఆచార వారసురాలు అవనికి పుట్టబోయే బిడ్డ రూపంలో వస్తుందని వేదవతి 5 సంవత్సరాల క్రితం తన పల్లెటూరిలో ఎంతో గొప్పగా చెప్పుకునుంది. 5 సంవత్సరాలుగా ఆ కుటుంబం మొత్తం వేదనను అనుభవిస్తుంది. ఇప్పుడు అందరి ముందు నేను ఆ శుభవార్తను చెప్తే సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతాయి. గ్రామ ప్రజలు, వేదవతి, ప్రసాదరావు, అవని శ్రీకర్లు ఎంతో సంతోషిస్తారు. గురువుగారు, ఏంటి సంపత? ఆ ఇంటికేదో శుభవార్త తెలియజేయాలని మీరు పడుతున్న ఆరాటం చూస్తుంటే అదేదో వారికంటే ముందు నాకే తెలుసుకోవాలనుంది. మీకు అభ్యంతరం లేకపోతే నాకు చెప్తారా? మరి కొద్దిసేపట్లో చెప్పబోయే విషయమే కాబట్టి నీ దగ్గర రహస్యం ఎందుకులే. ఎందుకంటే మనిషి ఆయుష్ ఏ క్షణం వరకో తెలియదు. అందుకు మనం కూడా అతీతులం కాదు కదా. నాకేదైనా జరగరానిది జరిగిందంటే ఆ శుభవార్తను నువ్వైనా వారికి తెలియజేయాలంటే నీ దగ్గర తప్పకుండా చెప్పాలి. వేదవతి గారి కుటుంబానికి నేను చెప్పాలనుకుంటున్న శుభవార్త ఏంటంటే
అవనికి పుట్టిన కూతురు చనిపోలేదు, బ్రతికే ఉంది అని. ఏమంటున్నారు గురువుగారు మీరు? ఇది నిజమా? నిజం సంపద. చూశావా, నీకే ఇంత ఆనందం అనిపిస్తే వారికి ఇంకెంత ఆనందంగా ఉంటుందో. ముక్కుపుడక కోసం మన ఇంట్లో కురుక్షేత్ర యుద్ధాలు జరిగాయి. ఫైనల్ గా యుద్ధంలో మనమే గెలవబోతున్నాం, ముక్కుపుడకని సాధించుకోబోతున్నాం. అవును కృష్ణ, మనకి మంచి రోజులు మొదలయ్యాయి. నేను ఏదైనా కావాలని పట్టుబట్టానంటే అది ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు దక్కాల్సిందే. ఈరోజు ముక్కు పుడకని దక్కించుకోబోతున్నాను. అందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ముక్కు పుడక మీద మీ అందరికీ ఇంత మోజెందుకో నాకు అర్థం కావట్లేదు. అందులో అంత గొప్పతనం ఏముంది? జస్ట్ అది ఒక ఆర్నమెంట్. గ్రానీ నాకిచ్చినా నేనది పెట్టుకోను. నా ముఖానికంత సూట్ అవ్వదు కూడా. ఇట్రా. ఏదో గూడు పటాన్ని చేస్తున్నారు, విందాం. చిన్న బంగారం, ముక్కుపుడక మామూలుది కాదు. అది మన వంశానికి పెద్ద వరం. తరతరాల నుంచి వస్తుంది. దానికి పెద్ద చరిత్ర ఉంది. ఇప్పుడు నువ్వు చరిత్రలు పురాణాలు విప్పకు. దీని బుర్రకి ఎక్కవు. ముక్కు పుడక విషయం ముక్కుసూటిగా దీనికి అర్థమయ్యే భాషలో నేను చెప్తాను. ముక్కు పుడకలో చిన్న చిన్న డైమండ్స్ ఉన్నాయి, చూసావు కదా? చూసా. అవి అత్యంత ఖరీదైనవి. ముక్కు పుడకను వేలం వేసినా, ఫారిన్ వాళ్ళకి అమ్మినా కొన్ని కోట్లు పలుకుతుంది. తరతరాలు తిన్నా తరగనంత సంపద అది. కాలు మీద కాలు వేసుకొని, తల మీద తడిగుడ్డేసుకొని దర్జాగా బ్రతికేయచ్చు. కోహినూర్ డైమండ్ లాగనా? ఎస్. చిన్న బంగారం భలే క్యాచ్ చేసేసింది. అందుకే అది మన చేతికి రాగానే ఇంటర్నేషనల్ మార్కెట్లో దాన్ని బేరం పెడదాం. మంచి ఫ్యాన్సీ రేటుకి అమ్ముకొని ఎంజాయ్ చేద్దాం. అయితే ఆ డబ్బులతో నేను మంచి బొమ్మ కారు కొనుక్కుంటాను. బొమ్మ కారుకేం కర్మ, ఒరిజినల్ కారే కొనుక్కుందు గాని. ఓకేనా? ఓకే. ఓకే. చూడండి, ముక్కు పుడకను మనం అమ్ముకునే వరకు ఈ విషయం మరొకరికి తెలియకుండా మనం జాగ్రత్త పడాలి. మాకు తెలిసిపోయిందిగా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.